చూడండి, దాన్ని భూతంగా యూజ్ చేయకండి దయచేసి. దయచేసి అర్థం చేసుకొని నిర్వహణ కోఆపరేట్ చేయవలసింది. డిప్యూటీ నాగార్జున గారు 5 minutes ఇక్కడ వస్తున్నారు. ప్రజలు వస్తున్నారు కాబట్టి రవికుమార్ గారు పాటించండి. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ మన స్ట్రెంత్ అనేది చూపించవలసిన సమయం చూస్తే ఒక ఇన్స్పిరేషన్ అనిపించింది. ఎందుకంటే మనం చిన్నదానికి నిరోధం మాట్లాడతాం, కానీ వాళ్ళు ఒక బిఏ దాని గురించి కూడా 1995లో మాధవరావు గారు జనరల్ సెక్రటరీగా సైన్ చేసిన చార్టర్ ఆఫ్ డిమాండ్స్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ Smile everybody. మా దగ్గర ఆల్రెడీ అనుభవం, ఎందుకంటే మా దగ్గర నిజామాబాద్ డిస్ట్రిక్ట్ చర్చ బ్యాంకులు అనేవి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునేటటువంటి రైతులు, అలాగే చిన్న పరిశ్రమలు ఉన్నటువంటి పరిశ్రమలకి ఆర్థిక సహకారం చేయడంలో ప్రధాన పాత్ర పోషించేటటువంటి బ్యాంక్స్ బీసీసీ బ్యాంక్స్. అలాంటి బ్యాంక్స్ గత పాలకుల హయాంలో నిర్ణయం చేస్తూ, అంటే ఎక్కువ శాతం బ్యాంక్ ఎంప్లాయీస్ ఆర్థికమైనటువంటి వృత్తులు, అంటే బ్యాంక్ లోన్స్ ఇచ్చిన తర్వాత ఆ బకాయిలు వసూలు కాగా మొండి బకాయిలు పడిపోతే వాటిని వసూలు చేసేటప్పుడు చాలా రాజకీయ వృత్తులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే మిగతా బ్యాంకులు వేరు, డిసిసిబి బ్యాంక్ వేరు. ఎందుకంటే దీంట్లో పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో వృత్తులతో పనిచేయాల్సి వచ్చింది. అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 13 జిల్లాలకు కూడా డిసిసి బ్యాంకులకి చైర్మన్లు నియమిస్తూ 13 మందిని కూడా బ్యాంకులు అభివృద్ధి కావాలి, ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా ఎంప్లాయీస్ కానివ్వండి, బ్యాంకులు కానివ్వండి అభివృద్ధిలో కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 13 మంది చైర్మన్ ఉన్నతమైనటువంటి వ్యక్తుల్ని నిర్మించడం జరిగింది. దానిలో భాగంగా మన ప్రకాశం జిల్లా డిసిసిబి చైర్మన్ గారు కామపల్లి సీతారామయ్య గారు గతంలో మొండి బకాయిలు. అందరికీ కూడా నమస్కారం అండి. మరి ఈ రోజున రాష్ట్రంలో ఉన్న 13 ఉమ్మడి డిసిసిబిల ఎంప్లాయీస్ కూడా ఏపీసీసీబీఏ యూనియన్ తరపున మరి ఈ రోజున ఒంగోలులో ఒక మీటింగ్ పెట్టుకోవడం అనేది జరిగింది. మరి విజయనగరం నుంచి మేము ఇక్కడికి సీతారామన్న గారి నేతృత్వంలో ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. డిసిసి బ్యాంక్ అనేది ఒక రైతుల బ్యాంక్, డిసిసి బ్యాంక్ అనేది ఒక స్థానిక బ్యాంక్. మరి ఇటువంటి స్థానిక బ్యాంకు బలోపేతం కోసం ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఏ రకమైన ప్రణాళికలు వేసుకోవాలి అనే రకంగా ఈ రోజున నిన్న కూడా చర్చలు అనేవి జరగడం జరిగింది. మరి మా తరపు నుంచి మేము కూడా ఎంప్లాయీస్ యొక్క
బాధలు ఏంటనేవి తెలుసుకున్నాం, వాళ్ళ బాగోగులు ఎప్పుడు కూడా చూసుకుంటాం. మరి వాళ్ళని కూడా చైతన్యపరుచుకుంటూ జిల్లాల్లో ఉన్న ప్రజానికం అందరికీ కూడా ఏ రకంగా ఉత్తమమైన సేవలు అందించగలం అనే రకంగా మేము కూడా సూచనలు సలహాలు ఇవ్వడం అనేది జరిగింది. డీసీసీ వ్యవస్థ అనేది శతాబ్దంగా మన దేశంలో ఉంది, మన రాష్ట్రంలో ఉంది. ఇదే రకంగా ఇంకొన్ని శతాబ్దాలు కూడా మరి వ్యవస్థ అనేది ఉంటుంది. కాబట్టి వ్యవస్థని వ్యక్తులతో సంబంధం లేకుండా బలోపేతం చేసుకునేలాగా అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగానండి, గత ప్రభుత్వంలో ఏవైతే స్కాములు జరిగాయో ప్రతి జిల్లాలో కూడా ప్రతి డీసీసీ బ్యాంక్ చైర్మన్ కూడా వాటి మీద ఫోకస్ పెట్టడం అనేది జరిగింది. ఏవైనా స్కాములు కానీ జరిగాయంటే, ఎందుకంటే డీసీసీ బ్యాంక్ అనేది రైతుల బ్యాంకు, ఆర్థిక వనరులున్న బ్యాంకు. ఎవరైనా ఆర్థిక లావాదేవీల్లో తేడాలు చేశారంటే వాటి మీద ఊరుకునే పరిస్థితి లేదు. వాటన్నిటిని కూడా మేము బయటికి తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా ఖర్చులు ఏవైతే అనవసర ఖర్చులు పెట్టారో, ఏమైనా కొన్ని బిల్డింగ్స్ కానివ్వండి, వేరేవి కానివ్వండి, ఎక్కడైనా వృధా చేశారో వాటి మీద కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే రకంగా రాజకీయ నాయకులు ఎవరైనా డబ్బులు తీసుకుని తిరిగి బ్యాంకు కట్టకపోతే వాళ్ళ మీద కూడా పోరాటం చేసి బ్యాంకుల యొక్క బాగు చూసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.